హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని విడివిడిగా తీసుకొని 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒకసారి కడుక్కొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అలాగే తొందరగా నానడానికి కల్లుప్పు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు, కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు, కల్లుప్పు వేసుకుందాం. మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. మనం సాంబారే కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అందుకని వీలైనంత వరకు కల్లుప్పుని వాడుకోండి. కల్లుప్పుని రాళ్ళుప్పు అని కూడా అంటారు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే క్యారెట్తో పాటు ములక్కాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న టమాటో, పండు టమాటో మాత్రం వేసుకోండి, అదైతే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుంది. టమాటాలు ఈ విధంగా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని బాగా మెత్తగా మెదుపుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా కలుపుకొని దాని నుండి గుజ్జు తీసుకొని ఆ గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పులుపు వేసాం కాబట్టి కారం ఎక్కువగా సరిపోదు అనమాట. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి. సాంబార్ మసాలా 2 స్పూన్స్ వేసుకోండి. అది చాలా తక్కువ వేసాను నేను, చిన్న స్పూన్ అనమాట, దాంతో 2 స్పూన్స్ వేసాను. అలాగే ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఉండలు లేకుండా పొడిలు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని మరిగించుకోవాల్సి ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర కొంచెం ఎండబెట్టిన కొత్తిమీర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర ఉంటే అది వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు మరియు కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుకుంటూ ఉండండి. ఈ సాంబారుకి ఎక్కువ శాతం మీరు ఎక్కువసేపు మరిగించుకుంటూనే బాగుంటుంది. మరిగి ఈ విధంగా నురగంతా ఈ విధంగా రావాలన్నమాట. మీకు నచ్చకపోతే కనుక ఈ నురగ వటుకు తీసేసి పారబోసేసుకోవచ్చు, కానీ ఆ నురగ వచ్చినా బాగానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం నురగ పైకి వచ్చేంత వరకు మీరు మరిగించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పది నిమిషాలు ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చూడండి, చాలా చిక్కగా ఉంటుంది. హోటల్స్లో ఎలా అయితే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. చాలా చిక్కగా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.